ఓకే, సో బ్రష్ గ్యాంగ్ అండ్ పేస్ట్ గ్యాంగ్ కోసం బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఓకే, సో రానా, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. రానా పూర్తి పేరు తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? ఏంటి? దగ్గుబాటి రానా. రానా ఫుల్ ఫామ్ తెలుసా? తెలీదా? రామానాయుడు అనుకోండి. రామానాయుడు అన్న? అవునా? అంటే వాళ్ళు హెల్ప్ చేయకూడదు కదా, మరి మైనస్ అన్నట్టు చేయనా? ఓకే, రానా ఫుల్ ఫామ్ ఇస్ రామానాయుడు. తాతగారి పేరే రామానాయుడుని షార్ట్ కట్ లో రానా అని చేశారన్నమాట. ఓకే, సో రానా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ ఎవరు? గో. రామా పర్లేదు, రా దా ఇక్కడ రండి మీరు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నుంచోండి, బెలూన్ మీద లేచి నుంచోవచ్చు మీరు. యా, సో ఎస్ ఆన్సర్ కృష్ణవంశీ గారు. రానా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు పేస్ట్ గ్యాంగ్ వాళ్ళు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. ఓకే, రానా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం లీడర్, అండ్ లీడర్ మూవీకి శేఖర్ కమ్ముల ఇస్ ద డైరెక్టర్ కదా? కృష్ణవంశీ గారితో కాదు, శేఖర్ కమ్ముల గారితో. సో ఒక 100 పాయింట్స్ పోగా పేస్ట్ గ్యాంగ్ 1300 పాయింట్స్ లో ఉన్నారు, బ్రష్ గ్యాంగ్ 1100 పాయింట్స్ లో ఉన్నారు. మీ అదృష్టం ఏంటంటే మీరు తెచ్చుంటే మీరు ఆన్సర్ చెప్పేవారు, ఎలాగో మీకు తెలియదు కదా. ఓకే, సో బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన పిక్చర్ లో సాధారణంగా కూర వండుకోగలిగే ఐటమ్ ఏముంది అందులో? గో. నువ్వు బెలూన్ వదిలే అని వాళ్ళు చెప్తే -100 కదా. ఓకే, సో ఇట్రామా, నువ్వు ఇట్రామా. ఆన్సర్ ఏంటమ్మా? దోసకాయ. దోసకాయ. దోసకాయ ఉంది అక్కడ. దోసకాయ. దోసకాయతో కూర ఉంటుందా? పచ్చడి ఉంటుందా? కూర ఒకటి ఉంటుందా, పచ్చడి కూడా ఉంటుందా? కూర కూడా చేస్తారా దోసకాయతో? ఓకే, చెప్పమ్మా. అక్కడున్న వాటిలో చాలా ఉన్నాయి. ఓకే, మాక్సిమం అన్ని ఫ్రూట్స్ లో ఉన్నాయి, ఒకటే మాత్రం కాయ రూపంలో ఉంది. టమాటా ఉందా అందులో? మిగతావన్నీ పండు రూపంలో ఉండివి, ఒకటి మాత్రమే కాయ రూపంలో ఉండిని. దానిని కూర వండుము. ఓకే, ఆన్సర్ ఏదని చెప్పు, నీకు తెలిసిన ఏదో కూర చెప్పి. దోసకాయ. దోసకాయ రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ.
ఓకే, డాన్సులు అయిపోయా. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయ్యుంటే వీళ్ళు ఏం చేస్తారని చూడడం కోసం అలా చేశాను. యాక్చువల్లీ దోసకాయ ఇస్ ద రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. గ్యారంటీ పాట మార్చేస్తారు అక్కడ. సో ఎస్, దోసకాయతో కూర కూడా చేస్తారు. ఇందులో దోసకాయ ఏదమ్మా? ఎస్, అరటికాయ కూడా ఉంది సార్. సో దోసకాయ చెప్పిన రైట్ ఆన్సరే, అరటికాయ చెప్పిన రైట్ ఆన్సరే. వెరీ వెల్ డన్. సో పేస్ గ్యాంగ్ ఉన్నారు ఇప్పుడు 1500 పాయింట్స్ తో, అండ్ బ్రష్ గ్యాంగ్ 1100 పాయింట్స్ తో. మనం ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు, అంటే ఒక్కసారి కూడా ఫస్ట్ రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు ఫస్ట్ రాకపోతే వాళ్ళు ఇంక డైరెక్ట్ విన్నర్స్ అయిపోతారు. నేను వాళ్ళని ఇంక రీచ్ అవ్వలేము మనం కదా. అంతే. 1100 లో ఉన్నారు, ఒక రైట్ ఆన్సర్ ఇస్తే 1300కి వస్తారు, వాళ్ళు 15 ఉంటారు. సో అప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారో టై అనే అవుతుంది. ఇప్పుడు ఇది చెప్పకపోతే దే ఆర్ డైరెక్ట్ విన్నర్స్. సో నువ్వు కంపల్సరీ నువ్వు ఫస్ట్ వెళ్ళి వచ్చేసి నీ చేత ఆన్సర్ నేను చెప్పిస్తా. రెడీ? ఓకే. అండ్ కరెక్ట్ గా గెంతితేనే కౌంట్ చేస్తాం, ఈడ్చుకెళ్ళదు బెలూన్. అప్పుడప్పుడు కింద పడతారు, కింద పడినప్పుడు బెలూన్ కి ఫ్లోర్ కి జాగ్రత్త, ఏం అవ్వకూడదు. ఓకేనమ్మా? సరేనా? ఫేస్ గ్యాంగ్ అండ్ బ్రష్ గ్యాంగ్, బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఎన్ని కిటికీలు ఉన్నాయి అది కాదు క్వశ్చన్. ఓకే, మీరు చూసింది ఏంటో తెలుసామా? షాజహాన్ ఈ తాజ్ మహల్ ని వాళ్ళ భార్య కోసం కట్టించారు, అవునా? భార్య పేరేంటి? గో. ఓకే, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. స్టార్టింగ్ నువ్వే వెళ్ళావు, డైమండ్ నువ్వే తీసుకున్నావు, ఆన్ ది వేలో బెలూన్ వదిలేసావు. కానీ ప్రాబ్లం లేదు, అల్సేది రాంగ్ ఆన్సర్ చెప్పిద్దాం. ఓకేనా? నీకు డీల్ ఓకే కదా? ఆన్సర్ షాజహాన్ వల్ల ఆవిడ ఎవరు హోతా హై? వాళ్ళకి ఆవిడకి మీద ప్రేమ ఎక్కువ అయితే తాజ్మహల్ కట్టింది. ముంతాజ్. ముంతాజా? అటు ఇటు చూడకు, ఉన్న మార్కులు కొత్త పోతాయి. మాది మిమ్మల్ని అడుగుతుంది, ఆన్సర్ ఏమవుతుంది? షాజహాన్ భార్య పేరేంటి? ఎవరి కోసం అయితే ఆయన తాజ్మహల్ కట్టించారో ఆ భార్య పేరేంటి? అప్పుడప్పుడు మన గెస్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయితే క్లూ ఇవ్వచ్చు. మీరు 1500 పాయింట్స్ లో ఉన్నారు. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీరు డైరెక్ట్ విన్నర్స్ అయిపోతారు. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే అయినా కూడా వాళ్ళే విన్నర్స్ అవుతారు. అంతేగా? రాంగ్ చెప్తే 14కి వెళ్తారు, మనం 11. నెక్స్ట్ ఆన్సర్ చెప్పినా మనం 13 దాకే వెళ్ళలేదు. అని హోప్. ఏం టెన్షన్ పెట్టుకోకమ్మా, రాంగ్ ఆన్సర్ చెప్పమ్మా. ముంతాజ్. ముంతాజ్ రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ఇదంట నేనెళ్తుంటా, మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసుడు లాగా మరుగుతుంది ఒంట్లో, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బలం. నా ఈడు కొద్ది మీరా, నా సొప్పు కోడి కూర, నువ్వు రాగా రాగా విందుకొస్తే. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ముంతాజ్ ఇస్ రైట్ ఆన్సర్. సో 200 యాడ్ అయ్యాక పేస్ గ్యాంగ్ విత్ 1700, బ్రష్ గ్యాంగ్ 1100. నువ్వు రాగలవు, నువ్వు టెన్షన్ పడకు. ఈ లాస్ట్ క్వశ్చన్ కైనా నువ్వు ఫస్ట్ రావాలి. ఓకే, కూర్చోమ్మ. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్.
అటాక్ చేయాలంటే స్కెచ్ చేయాలి, హ్యాంగర్ కొన్ని షర్ట్ తీసుకొస్తే చాలు. మిర్చి మూవీ డైరెక్టర్ ఎవరు? గో. క్లాప్స్ కొట్టండి ఆవిడకి. ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఫస్ట్ వచ్చారు. ప్రాబ్లమే లేదు. ఎందుకు ఫస్ట్ వచ్చారంటే ఆవిడకి ఆన్సర్ తెలుసు కాబట్టి. చెప్పమ్మా. మిర్చి మూవీ హీరో తెలుసు, హీరోయిన్ తెలుసు. వెరీ గుడ్. అలాగే డైరెక్టర్ కూడా తెలుస్తారు కదమ్మా. ప్రాబ్లం లేదు. ఆలోచిస్తే ఏముందమ్మా, ప్రతి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ లో ఉంటాడా ఏంటి? డైరెక్టర్ ఎవరు? బోయపాటి సి. ఆలోచించండి. జనతా గ్యారేజ్ డైరెక్టర్ ఎవరు? శ్రీమంతుడు డైరెక్టర్ ఎవరు? బోయపాటి కదా. సరైనోడు సింహ తీసిన కొట్టాలి శివ. సో ప్రాబ్లం లేదు. ఓకే. కొరటాలి శివ. కొట్టాలి శివ గారు. రైట్ ఆన్సర్. 200 points. ఇప్పుడు దందా మొదలవుతాని ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో. సో బ్రష్ గ్యాంగ్ 4 రౌండ్లు కలిపి 1300 points. అండ్ ఇవాల్టి షో విన్నర్ స్పేస్ గ్యాంగ్ విత్ 1700 points. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే.